భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాంటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో ఎంతో విశేషమైనటువంటి పర్వదినం. ఈ క్షీరాబ్ది ద్వాదశికి ఎన్నో పేర్లు కూడా ఉన్నాయంటారు. ఈ ద్వాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎటువంటి నియమాల్ని పాటించాలి? విష్ణవే నమః. క్షీరాబ్ది ద్వాదశి, అమృత ద్వాదశి, మథన ద్వాదశి, చిలుకు ద్వాదశి, మహాద్వాదశి, ఇలా వివిధ నామాలతో తులసి ద్వాదశి అనే పేరిట కూడా సుప్రసిద్ధం. చిలుకు ద్వాదశి వ్రతం వ్రతరత్నాకరం అనే గ్రంథంలో మనం గమనించవచ్చు. భవిష్యోత్తర పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, ఇలా 4 పురాణాలలో కూడా ఈ వ్రతానికి సంబంధించిన రూపురేఖలు మనం గమనిస్తూ ఉంటాం. భవిష్యోత్తర పురాణంలో చాలా విశేషంగా, అలాగే స్కాంద పురాణంలో కూడా ఈ వ్రతాన్ని స్మరించవచ్చు. మథన ద్వాదశి అనే పేరిట ఈ వ్రతం సుప్రసిద్ధం. దేవదానవులు సముద్రాన్ని మథించే నిమిత్తమై ఏర్పాట్లు చేసుకునే క్రమంలో వారికి సంబంధించిన పుణ్యబలం క్షీణించేటటువంటి తరుణం ఆసన్నమైంది. దేవతలకు కూడా కొంత పుణ్యఫలం ఉంటుంది. అది నశించిన కారణం చేతనే వారికి అమృతం కావలసి వచ్చింది. అదేవిధంగా ఆశ, వ్యామోహ పీడితులైన రాక్షసులు సైతం తమకు పుణ్యఫలం కావాలి, తాము కశ్యప ప్రజాపతి సంతానమే అనే అహంతో ఉన్న కారణం చేత వారి వద్ద ఉన్న ఏ కొద్దిపాటి పుణ్యఫలమైనా అది కూడా నశించింది. కార్తీక మాసంలో దేవదానవులు ఉభయులు స్వామిని దామోదరుడిగా స్మరించి స్తోత్రం చేశారు. ప్రత్యేకంగా తులసి అలాగే ఉసరిక, ఈ 2 మొక్కలను ఒకచోట చేర్చి ఆ 2 మొక్కల సమీపంలో శ్రీమన్నారాయణమూర్తిని సాలగ్రామ రూపంలో అర్చించి స్వామి యొక్క ప్రతిమను కృష్ణ పరమాత్ముడిగా సంకల్పం చేస్తూ తులసి కళ్యాణం నిర్వహించడం ఈ వ్రతంలో ఒక చరమాంకంగా నేటికి మనం ఆచరణలో అనుసరిస్తున్నాం. మథన ద్వాదశి అనే పేరిట, క్షీరాబ్ది ద్వాదశి అనే పేరిట ఈ వ్రతం సుప్రసిద్ధం. ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి విధి విధానాలు ప్రత్యేకంగా వ్రతరత్నాకరంలో చెప్పబడి ఉన్నాయి. తులసి కళ్యాణం అనేది మనం చేసేటటువంటి లౌకికమైన ఆచార ప్రక్రియ కాగా, వ్రతంలో ఉన్న విధానాన్ని ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే ఇందులో తులసిని అర్చించడం, అలాగే శ్రీమన్నారాయణమూర్తిని అర్చించడంతో పాటుగా ఒక ఆచారాన్ని కూడా మనం పాటించాలి. వ్రత కథను చదివేటటువంటి సమయంలో శుభ్రంగా ఒక రోలు కడిగినది సేకరించి, ఎక్కడైతే తులసి పూజ మనం చేస్తున్నామో ఆ తులసి పూజ చేసేటటువంటి చోట సమీపంలో ఈ రోలును, రోకలిని తీసుకువచ్చి రోకలికి 5 వరసల పసుపు దారమును తోరంబలి అలంకరించి పక్కన పెట్టి, రోకలికి ప్రత్యామ్నాయంగా చెరుకు గడ ఒక దానిని సేకరించి పసుపు కుంకుమల చేత ఆ చెరుకు గడను అలంకరించి చిన్నారి బాలబాలికలకు ఆ చెరుకు గడ చేతికి అందించి ఆ రోలులో ఈ వ్రతం మథన ద్వాదశి వ్రతం, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, చిలుకు ద్వాదశి వ్రతం అంటూ వివరిస్తూ ఆ రోలులో కాసిన్ని నానబోసిన బియ్యము, అలాగే పాలు అందులో పోసి చెరుకు గడల చేత ఈ చిన్నారి బాలబాలికలతో ఆ బియ్యమును దంచమని ప్రోత్సహించాలి. అలా దంచేటటువంటి సమయంలో చిట్లిన ఆ పాలు బియ్యం మిశ్రమం నీటి బిందువులు వారి దుస్తుల పైన పడతాయి. ఇంటిల్లిపాది పైన కూడా విరజిమ్మబడే విధంగా వారు ఉత్సాహంతో ఆ రోలులో ఉండే ఈ పదార్థం మిశ్రమాన్ని దంచుతూ శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చెయ్యాలి. వస్త్రాలపైన పడేటటువంటి ఈ నీటి బిందువులు ఏ సంఖ్యలో పడతాయో అన్ని వేల సంవత్సరాల కాలం పాటు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వైకుంఠ ప్రాప్తి అని కార్తీక పురాణం వివరిస్తుంది. మథన ద్వాదశి, చిలుకు ద్వాదశి ఈ వ్రతం నాడు
ఇంటింటా తులసి అనే సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఇంట ఒక తులసి మొక్క పెరిగే విధంగా ఉండే విధంగా జాగ్రత్తలు మనం స్వీకరించాలి. అందరికీ తులసి మొక్కలను వితరణ చేయాలి. ఉసిరిక ఈ సందర్భంగా స్మరించుకోవలసిన రెండవ మొక్క. ఇది వృక్షం. పురాణ కథనాలలో దేవదానవులు అమృతోత్పాదన కోసం చేస్తున్న సమయంలో ఆ అమృతపు బిందువులు కొన్ని చిలికి చిట్లి నేలపైన పడి మందారము, ఉసిరిక, తులసి అనే 3 మొక్కలుగా లభించినట్లుగా మనకు పురాణాలు వివరిస్తాయి. ఈ పురాణ కథనాలను గుర్తించిన సనాతన సంప్రదాయం మొక్కల పెంపకం పట్ల మనలో అభిరుచి పెంచడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా సూచించే నిమిత్తమై ఈ కాలంలో ఉసిరికను తప్పక పూజించాలి. భూమండలానికి ఉసిరిక ప్రతీక. భూమండలం పైన ఏ విధంగా గీతలు ఉంటాయో ఈ ఉసిరికలో కూడా అదే విధంగా గీతలు మనం గమనించవచ్చు. ఈ ఉసిరిక ఫలానికి శీతఫలి, వీర్యఫలి అనేటటువంటి నామాలను శాస్త్రం గుర్తించింది. 5 రుచులు ఉసిరికలో ఉంటాయి. ఉసిరిక కొరికి నీరు త్రాగితే తీపి, ఉసిరికని అలా కచ్చపచ్చగా మనం నమిలినట్లయితే వగరు, కాసేపు అయ్యాక చేదు. ఆ రసాన్ని మనం సుబాదుగా నాలిక పైన వేసుకున్న ప్రారంభంలో పులుపు, క్రమేణా ఆ రసం స్వాదుత్వం కోల్పోయి కారంగా పరిణమిస్తుంది. కనుక 5 రుచులు ఈ ఉసిరికలో మనం గమనించవచ్చు. తిక్త కషాయ షాడప రసములుగా ఉండేటటువంటి ఈ ఫలాన్ని కార్తీక మాసంలో స్వీకరించిన ఎడల దేహానికి ఆరోగ్యం. మథన ద్వాదశి వ్రతాన్ని పురస్కరించుకొని ఉసిరిక పైన దీపం వెలిగించి మరుసటి నాడు అంటే త్రయోదశి తిథి వ్యాపించేటటువంటి సమయంలో ఈ దీపం కారణంగా ఉడికిన ఆ ఉసిరిక పల్ప్ గుజ్జును స్వీకరించి శరీరానికి అలదుకొని స్నానం చెయ్యాలి. ఇందువలన చర్మ వ్యాధులు, ల్యూకోడర్మా అలాంటివి తొలగిపోతాయి అని కూడా ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వృక్షాలకు ఉండేటటువంటి ఆరోగ్య సంబంధిత గుణాలను గుర్తించిన సనాతన సంప్రదాయం ప్రతి పండగకు ఒక మొక్క, ఒక చెట్టు, ఒక వృక్షం ఇలా అనుబంధాన్ని గుర్తించి ఆయా మొక్కల పెంపకం పట్ల, రక్షణ పట్ల మనలో ఒక ఆసక్తి పెరగాలి అంటూ ఇలాంటి నియమాలను నిర్దేశించింది. మథన ద్వాదశి నాడు శ్రీమన్నారాయణమూర్తి అన్న పేరిట ప్రాణవాయువును ఈ ఉసిరిక అలాగే తులసి ఈ 2 మొక్కల మధ్యన ఉంచి అర్చించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడం అనే అంతరార్థం ఈ వ్రతంలో దాగి ఉంది. శాస్త్రీయ కోణంలో మన పండుగలను విశ్లేషణ చేసుకుంటే ప్రతి పండుగ వెనుక అద్భుతమైన అంతరార్థం ఇలాంటివి దాగి ఉన్నాయి. ఆచరిద్దాం. అందరికీ శాస్త్రీయ కోణంలో మన పండుగలను ఎలా విశ్లేషణ చేయాలో అనే ఊహ కూడా కల్పిద్దాం. ఇది సమాధానం. గురుగారు, ఉపవాసం అనేది ఎప్పుడైనా ఆరోగ్యకరమే అని చెప్తారు. అయితే ప్రత్యేకించి కార్తీకంలో చేసేటువంటి ఈ ఉపవాసానికి ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది? ఎందుకని అంటే ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా శాస్త్రీయ కోణాలతో ముడిపడి ఉన్న రెండవ అంశమే అవుతుంది. క్రమేణా సౌరకాంతి తగ్గిపోవడం మనం గమనించే అంశం. కార్తీక మాసంలో ఖగోళ విజ్ఞానాన్ని పరిశీలించినట్లయితే సూర్య గమనం తులారాశితో అలాగే వృశ్చిక రాశితో ముడిపడి ఉన్నటువంటి కాలం కార్తీక మాసం. తులాగతే తులాయాందోళయా సహా ఇలాంటి శ్లోకాలు చెబుతూ కార్తీక దీపాలు వెలిగించడం గమనించే అంశం. సూర్యకాంతి తగ్గిపోవడంతో మన దేహంలో జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది, మందగిస్తుంది. పదార్థాన్ని అదే పనిగా మనం స్వీకరిస్తూ ఉంటే కొద్ది రోజులైన తర్వాత ఆ పదార్థం మనల్ని తినేస్తుంది. అలా కాకుండా హితంగా, మితంగా, రుచికరంగా దేహానికి శక్తిని మాత్రమే అందించే నిమిత్తమై మనం పదార్థాన్ని స్వీకరించాలి. కానీ అతిగా, అపరిమితంగా స్వీకరించకూడదు. 16 గంటలు ఉపవాసం, 8 గంటలు ఆహార స్వీకారం అనేటటువంటి నియమాన్ని ఆయుర్వేదం సూచిస్తుంది. ఉపవాసం పాటించేటటువంటి క్రమంలో కార్తీక మాసంలో పాడ్యమి మొదలుగా సప్తమి వరకు ఒక వ్రతం, లేదా అష్టమి నుంచి పౌర్ణిమ వరకు ఒక వ్రతం, దానికి సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణి వ్రతం అని పేరు. సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం అనే ఈ వ్రతంలో మొదటి 3 రోజులు నిమ్మరసం నీళ్లు పుచ్చుకొని ఉండాలి. ఒకరోజు భోజనం,
మళ్ళీ నిమ్మరసం నీళ్లు. ఇది ఆచారంలో ఉన్న పద్ధతి. ఇది కాకుండా విధి విధానంగా అంటే ఒక పూట భోజనం ఒక పూట ఉపవాసం, మళ్ళీ ఒక పూట భోజనం ఒక పూట ఉపవాసం. ఈ పద్ధతులన్నీ కార్తీక మాసానికే ఎందుకండి అని కాదు సుమా. ఏ వ్రతం చేసినా వ్రతానికి సంబంధించి ఉపవాసం, శ్రాద్ధ కర్మలు ఉపవాసం, వినాయక చవితి నక్తవ్రతం ఉపవాసం, పండుగలు ఏవి తీసుకున్న ఉపవాసాలు ఉంటాయి. ఇవి కాకుండా ఏకాదశి ఉపవాసాలు. అనేక సందర్భాలలో సనాతన సంప్రదాయం ఉపవాసాలను ఒక నియమంగా సూచించింది. శరీరానికి ఆహారం అందించడం అంటే అర్థం శరీరానికి సంబంధించి సత్వగుణం పెంపొందింపజేసే నిమిత్తమే, అంతేగాని తమో గుణాన్ని రజోగుణాన్ని పెంపొందింపజేయడం కోసం కాదు. ఇందుకోసమే ఉపవాసం. ఏకభుక్తం నక్తం ఛాయాభుక్తం యథాలబ్ధం ఉపవాసం పరిపరి విధాలలో మనం చేసేటటువంటి ఈ నియమాల ద్వారా మనోబలం పెంచుకోగలుగుతాం. ఇది లక్ష్యం. కార్తీకం ఇందుకే ప్రత్యేకం. పగటి కాలం తక్కువ, జీర్ణశక్తి పోతుంది. రాత్రి కాలం ఎక్కువ, పదార్థం జీర్ణం చేసుకునే శక్తి తగ్గుతుంది. అందుకే ఏకభుక్తం ఉపవాసం కార్తీకానికే ప్రత్యేకం. గురుగారు, కర్పూర హారతితో కాకుండా దీపహారతి కూడా ఇస్తూ ఉంటారు కదా, ఇలా దీపహారతి సంప్రదాయానికి ప్రామాణికత ఏమనుందా? దీపహారతికే ప్రామాణికత అని చెప్పాలి. ఎందుకంటే ఈ హారతి ఇవ్వడం ఉపచారాలలో 14వది. నీరాజనం అన్న పేరిట ప్రసిద్ధం. ఏకహారతి స్వామికై దీపాన్ని వెలిగించి 2 వత్తల దీపం ఒకే దీపంగా జ్వాజ్వల్యమానంగా దేదీప్యమానంగా వెలుగులు ప్రసరిస్తూ ఉండగా ఆ దీపకాంతులలో శోభించేటటువంటి స్వామి వదనము, భుజములు, ఇతర ఆయుధములు, వరద అభయహస్తములు, పాదములు, ఈ అన్నింటినీ కూడా మనం దర్శనం చేసుకునే విధంగా స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని మన చర్మ చక్షుస్సులకు కనిపించే విధంగా అర్చకుడు నీరాజన సేవను నిర్వహిస్తారు. పాదముల వద్ద ఆరంభం చేసి తదుపరి కుడి హస్తము, ఆయుధములు, ఆభరణములు, వదనము, ఎడమ హస్తము, అభయముద్ర, ఆభరణములు, తిరిగి పాదములు, ఇలా ఆయా ప్రాంతముల వద్ద ఆ నీరాజనం క్షణకాలం పాటు అలా నిలిపినప్పుడు చేసేటటువంటి ఘంటానాదము, ఏకతాడనము, ద్వితాడనము, చతుస్తాడనము అన్న పేరిట ఘంటా వాయిద్యం కూడా ఆగమశాస్త్ర నియమాలకు లోబడి అర్చామూర్తి ఎవరై ఉన్నారో చేసేటటువంటి అర్చన ఉపచారం ఏదై ఉన్నదో వాటికి సంబంధించిన ధ్వనిని ప్రతిబింబించే విధంగా నీరాజన సమయంలో చతుస్తాడనం వినియోగిస్తారు, అనుసరిస్తారు. ఇలా చేసేటటువంటి ఈ నీరాజనం కర్పూర మంగళ నీరాజనంగా నేటి కాలంలో మనమంతా ఎందుకు ఆచరిస్తున్నామంటే సులభంగా లభిస్తున్నది 1. 2 కర్పూరం సుగంధ తైలం ద్రవ్యం, ఘనీభవించిన పదార్థం, ఏమీ మిగలదు ఆ పళ్ళెల్లో. ఒక్కసారి మనం కర్పూర హారతిని అంటూ సంకల్పం చేసి కర్పూరం వెలిగిస్తే పళ్ళెల్లో ఏమీ మిగలకుండా కరిగిపోయేదే కర్పూరం. మన దేహం కూడా ఇక ఏమీ మిగలకూడదు, అంతా నీవే స్వామి అన్నట్లుగా ఆ స్వామికి సమర్పణ కావాలి. సంకల్పం కూడా తిరిగి స్వామి నుంచి ఏదో ప్రతిఫలం ఆశించకుండా నీవే తప్ప ఇతఃపరం పెరుగ మన్నింపంతగున్ దీనిని రావే ఈశ్వర కాపవే వరద అన్నట్లుగా సమస్తాన్ని స్వామికి సమర్పించేటటువంటి లక్ష్యంతో కర్పూర హారతిని అర్పించాలి. ఇలాంటి అంతరార్థంతో ఈనాటి కాలంలో మనమంతా కూడా విశేషంగా కర్పూర మంగళ నీరాజన దీపం అంటూ సమర్పిస్తున్నాం. శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగుం హిమమ శోభయ భూయాగుం సంచభగం కురు. ఈ మంత్రం చెబుతూ ముఖగుం ఆ వదనాన్ని చూస్తే ఒక్కసారి చూస్తే చాలు, జీవితకాలం అంతా కూడా ఎప్పటికీ ఆ వదనం మన మనస్సులో స్థిరమై ఉంటుంది. అందుకోసమే నీరాజనం. కర్పూర మంగళ నీరాజన దీపం సమర్పించినట్లయితే అంతరార్థం ఏమిటి అంటే మన మనస్సులో ఇంకా ఏ ఆశలు లేవు అంటూ ప్రకటించడం, ఇది లక్ష్యం. గురుగారు, త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ బిల్వార్చన చేస్తూ ఉంటాం ఈ కార్తీకంలో శివలింగానికి.
ఈ బిల్వార్చన యొక్క ప్రత్యేకత ఏమిటి? బిల్వార్చన చాలా విశేషమైనది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిచాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. త్రిదళములు, ఒక్క చివరలో కొమ్మ చివరలో 3 ఆకులు ఒకే విధంగా సర్పపు పడిగ రూపంలో ఉండడమే మనం త్రిదళం అన్న పేరిట, స్వామికి సమర్పించేటటువంటి మారేడు పత్రి అనే పేరిట పరిచయంతో గుర్తిస్తూ ఉంటాం. నిజానికి మారేడు అనేక ఆయుర్వేద విలువలను తనలో నిలుపుకొని ఉన్నటువంటి ఒక మహావృక్షం, అద్భుతమైనటువంటి వృక్ష జాతి. ఇది పలు రకములు. 3 దళములు ఒకే ఆకులో ఉన్నట్లుగా లభించేది అరుదైన ఏకబిల్వం. అలా కాక 3 దళములు వేరుగా ఉండేది సామాన్యంగా మనం చూచేటటువంటి త్రిదళం. ఇది 2 కాక ఏకాదశ దళం అనే పేరిట ఒకే ఆకులో 11 విభాగాలతో కూడా మనం తులసికి ప్రత్యామ్నాయంగా విష్ణువుకు తులసి ఎలా సమర్పిస్తామో శివుడికి ఎలా సమర్పించే విధంగా బిల్వపత్రి ఏకాదశ బిల్వ దళ రూపంలో కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. బిల్వ ఫలం అజీర్ణ వ్యాధిని తొలగిస్తుంది. బిల్వ పత్రం మన దేహంలో ఉండేటటువంటి సమస్త జీర్ణ మండల వ్యాధులను తొలగించి వేస్తుంది. అజీర్ణ వ్యాధి, వాంతులు, మలబద్ధకం, తిన్న పదార్థం జీర్ణం కాకపోవడం, ఇలాంటి రోగాలతో బాధపడే వారంతా కూడా ఈ దళములను నీటిలో నానవేసి వైద్యుడి పర్యవేక్షణలో ఆ నీటిని సేవించినట్లయితే సమస్త అజీర్ణ వ్యాధులు తొలగిపోతాయి అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్రంలో శివారాధన చేసేటటువంటి సమయంలో బిల్వదళం మాత్రమే అని కాకుండా తులసి, బిల్వ, నిర్గుండి, జంబీర, ఆమలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం అన్నట్టు. అమ్మాయి, ఇవి 108 శ్లోకాలు. మనం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిచాయుధం అని ఒక వరుసగా చెప్పుకుంటూ ఉంటాం. 3 జన్మలు, 3 విధములుగా చేసేటటువంటి పాపాలు, కాయిక వాచిక మనోసంబంధిత దోషాలు అన్నీ 3 గతము వర్తమానము భవిష్యత్తు 3. ఈ అన్నింటినీ కూడా తొలగించేటటువంటి దోషాలను పోగొట్టేటటువంటి శక్తి ఈ దళానికి ఉంది అంటూ సమర్పించడమే బిల్వార్చన. కార్తీక మాసంలో సోమవారం నాడు బిల్వార్చన చేస్తే సమస్తములైన శుభాలు కలుగుతాయి, శారీరక మానసిక రుగ్మతలు నశిస్తాయి. ఇది ప్రయోజనం. గురుగారు, కార్తీకంలో మనం జపం, తపం, దీపం, దానం, అలాగే పూజ, అర్చన, స్నానం ఇవన్నీ కూడా అవలంబిస్తూ ఉంటాం కదా. వీటి యొక్క ప్రాధాన్యతను ఎలా విశ్లేషించుకోవాలంటారు? జపం, ఏదైనా దైవనామాన్ని స్వీకరించి ఆ నామాన్ని ఉచ్చరించడం. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే. దానం, ఏ పదార్థం మీద కూడా, ఏ వస్తువు మీద కూడా వ్యామోహం లేకుండా ఎదుటివారికి అవసరం ఉన్నది ఇచ్చేయడం. అలాగే ఏదైనా లోకాలన్నింటికీ కూడా శాంతి కలిగే విధంగా మనస్సులో ధ్యానం చేస్తూ ఉండడం, ఇది ధ్యానం అవుతుంది. జపం, ధ్యానం, సాయం, దానం, నియమం, నిష్ఠ, యజ్ఞం, అభిషేకం, హోమం, ఏ విధమైన ప్రక్రియను మనం ఊతగా తీసుకున్నా అన్నింటి ప్రయోజనం ఒక్కటే: ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ, లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటటువంటి ఉద్దేశ్యం, లక్ష్యం. అలా లోకాలకు మేలు కలిగించాలి అనే లక్ష్యంతో మనం చేసేటటువంటి ఏ విధమైనటువంటి ప్రక్రియ అయినా కూడా ముందుగా మనకు శాంతిని అందిస్తుంది, ప్రశాంతతను చేకూరుస్తుంది. స్వార్థంతో లేనటువంటి ఏ సంకల్పమైనా కూడా పరార్థంతో ఉన్నప్పుడు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది. కాల సరళిని అనుసరించి కార్తీకం, మార్గశిరం, పౌష్యం, ఇక ఈ 4 కాలాల పాటు కూడా క్రమేణా పగటి కాలం తక్కువగా మారుతూ ఉంటుంది, చలి ముదురుతూ ఉంటుంది, దేహానికి కొత్త కొత్త వ్యాధులు వచ్చి చేరే ప్రమాదాలు పెరుగుతాయి. ఇలా రాత్రివేళ పెరిగేటటువంటి నేపథ్యంలో దుష్ట ఆలోచనలు, దుష్ట భావాలు మన వద్ద చేరకుండా, రాత్రి వేళలోనే పాపాలు చేసేది, పాపాలు పెరిగేవి. అవి మన వద్ద చేరకుండా
మనం వాటి బారిన పడకుండా ఉండే నిమిత్తమే భజనలు చేయడం, సూర్యోదయం కంటే పూర్వమే లేచి బ్రాహ్మీ ముహూర్తంలోనే కార్తీక స్నానాలు చేయడం, ఒకే పూట భోజనం చేయడం, కడుపు నిండా భోజనం ఉంటే కంటి నిండా నిద్ర, కంటి నిండా నిద్ర అయ్యేటప్పటికీ యజ్ఞానికి, యాగానికి, నియమానికి ఆటంకాలు కనుక మితంగా, హితంగా, పరిమితంగా ఆహారాన్ని తీసుకోవడం, దైవనామాన్ని, ఏ దైవాన్ని మనం స్మరిస్తామో ఆ దైవనామాన్ని మనసులో నిలుపుకోవడం, ఇలాంటి నేపథ్యంలో ప్రతి నియమం కూడా మనకు ఆరోగ్య పరిరక్షణ అనేటటువంటి అంతరార్థం సూత్రంతో ముడిపడి ఉన్నది. దైవాన్ని ప్రకృతిలో, పర్యావరణంలో గుర్తించాలి. దైవానుగ్రహాన్ని కోరుతూ మనం చేసేటటువంటి నియమంలో, పాటించేటటువంటి విధులలో ప్రాథమికంగా శరీరానికి సంబంధించి ఆరోగ్యం ద్వారా సాధించేటటువంటి ఐశ్వర్యం, ఆరోగ్య రూపక ఐశ్వర్యం, ఈ రెండింటి ద్వారా ఆనందం. ఇది ఈ అనుసరించేటటువంటి నియమాల ద్వారా మనం పొందవలసిన పరమార్థం. గురుగారు, ఈ కార్తీకాన్ని విహార మాసం అని అంటారు కదా, ఈ విహారాన్ని భగవత్ చైతన్యానికి ఎలా సమన్వయం చేసుకోవాలి? నిజమే, కార్తీక మాసం విహార మాసం. విహారములు ఏ విధంగా చేయాలి? విహారములు అనగా ఈనాటి కాలంలో మనం యాత్ర అని చెప్పుకుంటాం, లేదా ఏదైనా టూర్ అన్న పేరిట ఆంగ్లంలో కూడా సంబోధిస్తూ ఉంటారు. విహారయాత్రలు చేద్దామా, విజ్ఞాన యాత్రలు చేద్దామా, ఆధ్యాత్మిక యాత్రలు చేద్దామా, తీర్థయాత్రలు చేద్దామా, శోభాయాత్రలను నిర్వహిద్దామా, లేక ఇంకెవరినైనా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వారిని ఓదార్చే నిమిత్తమై అలా ఆ పేరిట కూడా యాత్రలు చేద్దామా? ఏ యాత్రలు విజయవంతమైనవి, ఏ యాత్రలు లాభదాయకమైనవి? ఆధ్యాత్మిక యాత్ర, తీర్థయాత్ర జ్ఞానయాత్రగా మారుతుంది, మనకు మనోబలాన్ని పెంపొందిస్తుంది. ఉన్న చోట కాకుండా తీర్థక్షేత్ర సందర్శనం చేసిన ఎడల ఆయా దివ్యక్షేత్రాలలోని నీరు, ఔషధీ విలువల గల మొక్కలు, స్వయంగా వ్యక్తమైనటువంటి దైవరూపం, వీటి కారణంగా అద్భుతమైన చైతన్యాన్ని మనం పొందగలుగుతాం. కనుక శక్తి సహకరించినట్లయితే, ద్రవ్య ఇతర వనరులు ఉన్నట్లయితే తీర్థయాత్రలు ఆచరించాలి. లేని ఎడల ఆధ్యాత్మిక యాత్ర అన్న పేరిట ఉన్న చోట కూర్చొని మనస్సులోనే పరమాత్ముడిని దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉంటే సమీపంలో ఉండే వనాలకు వెళ్ళి ఆయా వనాలలో దివ్య ఔషధ విలువల గల మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపట్టి ఆత్మీయ మిత్రులతో సమష్టిగా వనభోజనాలని స్వీకరించి విహారయాత్రల పేరిట కాకుండా విజ్ఞాన యాత్రలుగా ఈ యాత్రలను మనం మార్చుకోవాలి. వనభోజనాల పేరిట యాత్రలను కూడా ఈనాటి కాలంలో పలువురు నిర్వహిస్తూ ఉంటారు. ఈ వనభోజనాలను విజ్ఞాన యాత్రలుగా, జ్ఞానయాత్రలుగా, ఆధ్యాత్మిక యాత్రలుగా, తీర్థయాత్రలుగా మార్చుకోవలసిన అవసరం మన చేతుల్లోనే ఉంది. మనం ఎలా అనుకుంటే అలా ఆచరించగలుగుతాం. కనుక యాత్రలు తప్పనిసరి. అవకాశం ఉంటే చేద్దాం, లేని ఎడల మనస్సులోనే యాత్రలను నిర్వహించుకుందాం. గురుగారు, చాతుర్మాస్య వ్రతం ఈ రోజుతోటి ముగిసిపోతుంది కదా, ఈ వ్రత వైశిష్ట్యం ఏంటో వివరిస్తారా? 12 నెలలు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఒక్క మెట్టు, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం 2వ మెట్టు, కార్తీకం, మార్గం, పుష్యం, మాఘం 3వ మెట్టు. ఇలా కాలాన్ని 12 నెలల కాలాన్ని 3 విభాగాలలో చూచినప్పుడు చాతుర్మాస్య వ్రతం ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశితో ఆరంభమవుతుంది. అలా మొదటి మెట్టు అయిన ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశితో పూర్ణమవుతుంది. ఈ 4 నెలల కాలంలో శ్రీమన్నారాయణమూర్తి చైతన్యవంతమైనటువంటి విశ్వవ్యాపితమైనటువంటి ప్రాణశక్తి తిరిగి పునరుజ్జీవనం పొంది పూర్వ వైభవంతో మనకు దర్శనమిచ్చి మనలో లోకయాత్రను ప్రారంభం చేసేటటువంటి శక్తిని ఉద్దీపనం చేస్తుంది. కనుక ఈ 4 నెలల కాలంలో స్వామి శక్తి ప్రాణశక్తి రూపంలో మన దేహంలో కొరబడిన లోపాన్ని గుర్తించిన ప్రాచీన వైజ్ఞానిక నామధేయులైనటువంటి ఋషులు చాతుర్మాస్య వ్రత దీక్ష సూచించారు. ఇందులో మొదటి నెల ఆకుకూరలు తినకపోవడం, 2వ నెల
పెరుగును ఆహారంగా స్వీకరించకపోవడం, 3వ నెల పాలను ఆహారంగా స్వీకరించకపోవడం, 4వ నెల పప్పు ధాన్యాలను ద్విదళ భక్షణం నిషిద్ధం అంటూ నియమాన్ని చేయడం. పాలు పెరుగు విషయంలో కొన్ని వ్యత్యాసాలు 2-3 నెలలలో ఉన్నప్పటికీ వెరసి మొత్తం మీద ఆయా కాల ఋతుధర్మాలకు లోబడి ఆకుకూరలు, పెరుగు, పాలు, అలాగే ద్విదళములు, పప్పు ధాన్యాలు. చాతుర్మాస్యవత దీక్షలలో చివరిది అయినటువంటి ఈ 4వ పాదం ఈ రోజుతో పూర్తి కాబోతున్నది. ఈ 4వ మాసానికి సంబంధించి పప్పు ధాన్యములను ఆహార పదార్థములలో జతపరచుకొనకూడదు. గృహస్థు అయినా, పీఠాధిపతి అయినా, బ్రహ్మచారి అయినా ఎవరైనా కూడా ఎందుకు పప్పు ధాన్యాలు తినకూడదన్నారు అంటే జీర్ణశక్తి మందగించే కాలం ఈ కాలం కనుక ఈ రోజుతో ఈ వ్రతం పరిసమాప్తం అవుతున్నటువంటి నేపథ్యంలో బియ్యం, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు ఈ 4ంటిని కాసింత అలా అరచేతిలో పట్టుకొని అందులో పాలు పోసి ఈ మిశ్రమాన్ని ఉసిరిక చెట్టు మొదల అలా విడిచిపెట్టినట్లయితే వ్రతం పరిపూర్ణం చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఏ విధంగా లభించే పప్పు ధాన్యాలు మన వద్ద ఎన్ని ఉన్నవో అన్నింటిని కూడా విడిచిపెట్టవచ్చు అంటుంది ఆచారకాండ. ఇది ఈ వ్రత విశేషం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.